ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధారణంగా కొన్ని విషయాలు అబ్బా ఇదైతే జరగదురా బాబు అని మనం అనుకుంటాం. డెఫినెట్లీ వీళ్ళు ఆడుతున్నప్పుడు కూడా వీళ్ళు ఏం ఆడలేరు, లేకపోతే ఇది గెలవరు అని మాత్రం మీరు గ్యారెంటీ డిసైడ్ అయి ఉంటారు కదా. అలాగే ఇది మాత్రం జన్మలో జరగదు అని మీరు అనుకున్నవి ఏమేంటి? నేను M1 పాస్ కావడం. అవదు అది జన్మలో అవ్వదు. అవదు. సమంత గారికి మీకు మ్యారేజ్ కావడం. జనవరి 29 ముందు వరకు బాగానే ఉండే. కాజల్ అగర్వాల్ బాంబేలో ఉంది, రాగానే ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసుకున్నాం. నెక్స్ట్ రకుల్ ప్రీత్ సింగ్. ఏదైనా గొడవ జరిగినప్పుడు అమ్మాయిలే ఫస్ట్ కాంప్రమైజ్ అవ్వడం ఈ జన్మలో జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరు కాంప్రమైజ్ అవ్వరు? అమ్మాయిలు అవరా? పాపం అమ్మాయిలే అవుతారు నాన్న. వాళ్ళు అలా కాంప్రమైజ్ అవుతారన్న విషయం మనకు తెలిసే కదా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తారు. నీళ్లు లేని రివర్, షాపింగ్ వద్దనే లవర్ ఈ జన్మలో ఉండవన్న. రైమింగ్ ఉందని వాడాడు కానీ నీళ్లు లేని రివరు, షాపింగ్ వద్దన్న లవరు ఈ జన్మలో ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు షాపింగ్ అంటే? హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఫెయిల్ కాకుండా బీటెక్ పాస్ అవడం. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని ఫెయిల్ కాకుండా బీటెక్ పాస్ అవడం. ఫెయిల్ కాకుండా బీటెక్ పాస్ అవడం. ఏం మాట్లాడుతున్నావు? నేను సింగిల్ సిట్టింగ్ ఆల్ క్లియర్. ఏదో మజాక్ చేశారు అట్లా. కాలేజ్ టాపర్ని పోయా నేను. హాయ్ భయ్య. హాయ్ భయ్య. ఎందుకు కోపంగా ఉన్నావు? ఏమైంది? గర్ల్ ఫ్రెండ్ ఏమైనా అందా? కొట్టిందా? గర్ల్ ఫ్రెండ్ లేనా? అతి ఇంకే ఆనందంగా ఉండు. నన్ను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను. ప్రదీప్ తో సెల్ఫీ దిగడం ఈ జన్మలో జరగదు. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చా నీకేమన్నా? భలేవాడు షోపైకి దిగుతావు, నువ్వు టెన్షన్ పెట్టుకోకు. హలో భయ్య. హలో భయ్య. సంపూర్ణ షో 6 ప్యాక్ చేయడం. సంపూర్ణ షో 6 ఏ ఎందుకు చేయకూడదు? ఎవరైనా చేయొచ్చు. వెరీ గుడ్. నేను 11 ప్యాక్ చేద్దాం అనుకుంటా మెండ్ నుంచి మొదలెట్టి. ఏదో జోక్ చేసా, సీరియస్ తీసుకుంటారా? శభాష్ రా కొడుకు కానీ మా నాన్నడం ఈ జన్మలో జరగదు భయ్య. నువ్వు ఏమాత్రం ఎక్స్పీరియన్సెస్ ఆయనకి ఇచ్చి ఉంటావు మాకు అర్థమైపోతుంది. అంత కాదులే అని అంటారులే. స్టార్టింగ్ లో మనల్ని ఏమైనా వదిలేరా? మమ్మల్ని అయితే ఒంగోబెట్టి కొట్టుడే. మీరంటే మా వదినకి చాలా ఇష్టం. ఒకసారి హాయ్ చెప్పండి. ఏం పేరు? దీప. దీప గారు హలో. మీ వాడు బయట తిరుగుతున్నాడు, పనికి వెళ్ళకుండా ఇలా షూటింగ్ లో వచ్చి కబుర్లు చెప్తున్నాడు మాతో. బాగా పని చేసుకోమని చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ us. థ్యాంక్ యూ. దేవుడు కనిపించడం ఈ జన్మలో జరగదు. ముంగాడున్నాడుగా. నీలో నాలో మనందరిలో మన చుట్టుపక్కలే ఉంటూ ఉంటుంది. ఓకే. హాయ్ భయ్య, నా పేరు గణేష్. సమంత కలర్ నాకు రావడం. సమంత కలర్ నీకు రావచ్చేమో కానీ నీ కలర్ సమంతకు రాదుగా. నువ్వే గ్రేట్. ప్రదీప్ అన్నయ్య 15 బ్యాక్లాగ్స్ చేయడం ఈ జన్మలో జరగని పని. మా డాడీ 6 ఏళ్ల క్రితం తెలుసుకున్నాడు. ఒక రబ్బర్ ని పూర్తిగా వాడి మొత్తం కంప్లీట్ చేయడం ఈ జన్మలో జరగదు. ఎందుకంటే అది పోవడం తప్ప అడగడం ఉండదు కదా. మ్యాక్సిమం ఇంత అవుద్ది, దాని తర్వాత దొరకదు. అది ఏంది ఏటా పోయిద్ది అది. ప్రభాస్ తో నా పెళ్ళవడం ఈ జన్మలో జరగదు. చేసుకుంటే గ్యారంటీ ఆయన మిమ్మల్ని తలెత్తుకునేలా చేస్తారు. ప్రదీప్ లా సేమ్ గడ్డం మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఈ జన్మలో జరగని పని. గడ్డవా భయ్యా 20 రూపీస్ ఇస్తే తీసేస్తారు. నేనే తీపలా ఇవ్వట్లే. ATM పని చేయట్లే కదా. హలో. హలో. నా పేరు రాహుల్ భయ్య. రావులపాలెం. రాహుల్ భయ్య. రాహుల్ భయ్య. మీరు పంచ కట్టుకొని పైన గొడవ పెట్టుకొని కింద చెంబు పెట్టుకోవడం ఈ జన్మలో జరగదు భయ్య. ఉగాది పండుగ చూడు. నువ్వు పెళ్లి చేసుకో, నా పెళ్లికి పెద్దగా రావు ఈ జన్మలో. ఎందుకు రాను? భోజనాలు ఉంటాయి కదా. గ్యారెంటీ వస్తా. బాగా థ్యాంక్ యూ భయ్య, మీలాగా యాంకరింగ్ చేయడం జన్మలో జరగదు భయ్య నాకు. ఎందుకు రాదు చెప్పు. హాయ్ హలో వెల్కమ్ అను. హాయ్ హలో వెల్కమ్. కప్ అండ్ కప్ బ్రాండ్ రైస్. ఎక్స్ప్రెస్ రాజా. ఇప్పుడు నీ స్టైల్లో చెప్పింది రాదు భయ్య సక. అరే అక్కడ ఉన్న చూసావరా? ఫ్రైడ్ రైస్. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. కాదు, ఇది షో. నువ్వు యాంకర్, ఇది షో, ఇది యాంకర్.
హాయ్ హలో వెల్కమ్ అని చూసావు. హాయ్ హలో వెల్కమ్ టు కవర్ ప్రైజెస్ ఎక్స్ప్రెస్ రాజా. నానా ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ కాదు నానా, బ్రాండ్ రైస్. హాయ్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా కవర్ ఫ్రైడ్ రైస్. కాదు ఇగో నువ్వు ఇప్పుడు యాంకర్ ఈ షోకి. ఓకే కింద ఇప్పుడు షో ఒరిజినల్ గా షో స్టార్ట్ అయింది. ఓకేనా, నేను కూడా కాల్ స్టార్ట్ సైడ్ వెళ్ళిపోతా. సేమ్ షో ఓపెనింగ్ లాగా లైట్స్ తో ఓపెన్ చేయండి ఆయన్ని. భయ్యా లైట్స్ డల్ అవుతాయి, నువ్వు నవ్వుతూ ఉండు, ఇలా ముందుకు రా, లైట్స్ ఆన్ అవుతాయి. హాయ్ హలో వెల్కమ్ అని చెప్పి అందరికి స్వాగతం చెప్పు, వెల్కమ్ చెప్పు. ఓకేనా రండి, రెడీ. హాయ్ హలో ఎక్స్ప్రెస్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఎక్స్ప్రెస్ డాబా గురించి. భయ్యా అదేమో ఫ్రైడ్ రైస్, ఇదేమో దాబానా. హాయ్ హలో వెల్కమ్. ఇప్పుడు మనం ఉన్నాం ఎక్స్ప్రెస్ రాజాలో. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం యాంకర్ భయ్యాతో. యాంకర్ భయ్యా బ్రాండ్ చెప్పు. కవ్ అండ్ కవ్ ఫ్రైడ్ రైస్. కవ్ అండ్ కవ్ ఫ్రైడ్ రైస్. హాయ్ హలో వెల్కమ్ టు హాయ్ హలో వెల్కమ్ టు కవర్ ఫ్రైడ్ రైస్. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. తర్వాత ఏంటి? ఇప్పుడు మనం ప్రదీప్ అన్నతో మాట్లాడుతున్నాం. మీరే సార్ నేను మీ షోలు బాగా చూస్తాను సార్, మీరంటే నా బాగా ఇష్టం. దగ్గర నుంచి చూద్దామని ఇక్కడికి వచ్చా, దగ్గర నుంచి ఇంకా బాగున్నారు మీరు. నేనేం బాగుంటానా, మీరే బాగుంటారు. ఏం మాట్లాడుతున్నాను ఇక్కడ? నువ్వు ఒక్కసారి టైటిల్ చెప్తే ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా మా అందరికి. ఎప్పుడు చెప్తావని మేము ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం ఈ షోలో. ఒక్కసారి చెప్పన్నా, మా కోసం అన్నా, తమ్ముళ్ళ కోసం చెప్పన్నా అన్నా. ఎక్స్ప్రెస్ రాజా ఇప్పుడు మనం చూస్తున్నాము కవర్ అండ్ ఫ్రైడ్ రైస్. అన్నా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మాకు ఇష్టం అన్న. అన్న అడగండి రా అన్నను ఒక్కసారి. టైటిల్ అన్నా, టైటిల్ అన్నా. హాయ్ హలో, మనం ఇప్పుడు ఎక్స్ప్రెస్ రాజాలో ఉన్నాము. కవర్ అండ్ బ్రాండ్ రైస్. ఎస్, ఇంకా పొలిటీషియన్స్ ఫార్మర్స్ కి హెల్ప్ చేయడం. నో కమెంట్స్. అంటే ఫ్యూచర్ లో చీఫ్ మినిస్టర్ అయితే ఇలాంటి ప్రాబ్లం అవుతాయి కదా. అరే తప్పకుండా ఓట్లేండి రై. లేదా మీలో ఎనీ స్పెషల్ టాలెంట్స్ పోనీ. అరే అన్నలేసిండు గున్నా గున్నా మామిడి ఏంటి నాన్న? ప్రదీప్ లాగా డ్రెస్సింగ్ వేయడం ఈ జన్మకి జరగదు. ఓ ఆన్సర్ చెప్పడం లేచావా? ఎవరిని? నేను స్పెషల్ టాలెంట్ గురించి అడుగుతాను.